నేను లండన్ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్లడం కాంగ్రెస్ కు ఇష్టం లేదు. నేను లండన్ లో ఉండగా తిరిగి ఇండియాకి వచ్చినప్పుడు బొంబాయి పోర్టులో ఎంతో అల్లరి చేశాను. లండన్ లో నేను 10% ఉన్న బ్రాహ్మణ అగ్రవర్ణాలకి 96% ఉద్యోగాలు ఏం న్యాయమని నిలదీశాను. రాజకీయంగా రాజ్యాంగ రీత్యా నిమ్న జాతులకు ప్రత్యేక గుర్తింపు మనం కోరుతున్నామని కాంగ్రెస్ కు అర్థమయ్యింది. మనకు ప్రత్యేకంగా ఉమ్మడి నియోజకవర్గాలలో రిజర్వేషన్ ఉండాలని నేను కోరాను. నిమ్న జాతుల వారి సమస్యలను సమస్త ప్రపంచం దృష్టికి తెచ్చాను. నా పైన ఎన్ని విమర్శలొచ్చినా దేశభక్తియుత ప్రసంగం చేశాను. వేల సంవత్సరాలుగా మనపై సాగిన అణచివేత, హింస, దౌర్జన్యాలు బ్రిటిష్ పాలనలో కూడా కొనసాగుతున్నాయి. ఏం మార్పు సాధించారు? మా దేశాన్ని పాలించే హక్కు మీకు లేదు అని బ్రిటిష్ వారితో వాదించారు. అంబేద్కర్, బాగానే ఉన్నా గాంధీజీ. జ్వరంగా ఉందని ఉత్తరం రాశావు, తగ్గిందా? నీరసంగా కనిపిస్తున్నావు. తగ్గింది, కానీ ఏదో కొంచెం నలత. నా పైన కాంగ్రెస్ పైన నీకేవో అభిప్రాయాలు ఉన్నట్టు విన్నాను. నా స్కూలు రోజుల నుండి అంటరానితనం మీద పోరాటం చేస్తూనే ఉన్నాను. కాంగ్రెస్ దీనిని మత దృష్టితో తోసివేస్తున్నది. అంటరానితనం రాజకీయ సమస్య కాదు, అయినా నేను దీనికి ప్రాధాన్యత ఇస్తున్నాను. కాంగ్రెస్ ఈ సమస్యపై 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది. నీ వంటి వారు కాంగ్రెస్ని విమర్శించడం ఆశ్చర్యంగా ఉంది. కాంగ్రెస్ ఈ సమస్యను గుర్తించడం తప్ప మరింకేమీ చేయలేదు గాంధీజీ. కాంగ్రెస్ కు నిజాయితీ లేదు. నిజంగా మా అణగారిన జాతుల్ని పైకి తేవాలని కాంగ్రెస్ అనుకుంటే తన సభ్యులకు కొన్ని నియమాలు విధించి అంతరానితనాన్ని కట్టడి చేయాలి కదా. అలా చేశారా గాంధీజీ? స్వరాజ్యం ఇవ్వడంలో బ్రిటిష్ వారికి మనసు రావడం లేదని మీరంటున్నారు. నిమ్న జాతుల పట్ల సవర్ణ హిందువుల మనసు మారలేదని మేమంటున్నాం. కాంగ్రెస్ మా ఉద్యమాన్ని ప్రతిఘటించడమే కాకుండా నన్ను దేశద్రోహిగా ఎందుకు చిత్రిస్తూ ప్రచారం చేయాలి? లండన్ రౌండ్ టేబుల్ సమావేశంలో నువ్వు గొప్ప దేశభక్తుడుగా వ్యవహరించావుగా అంబేద్కర్. ఇక్కడ నా మీద ఎన్నో రాళ్లు వేస్తున్నది కాంగ్రెస్. విషయం సూటిగా అడుగుతాను. రౌండ్ టేబుల్ సమావేశంలో నిమ్న జాతులకు రాజకీయంగా కొన్ని ప్రత్యేకతలు, హక్కులు, ప్రాతినిధ్యం ఇవ్వడానికి అంగీకారం కుదిరింది. ఇది మా జాతికి ఉపకరిస్తుందని మేం భావిస్తున్నాం. మరి దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? హిందువులలో భాగమైన నిమ్న జాతులకు రాజకీయ ప్రత్యేకతలకు నేను వ్యతిరేకిని. ఇది ఆత్మహత్యా సదృశ్యంగా నేను భావిస్తున్నాను. మీరింత స్పష్టంగా చెప్పాక మీరు మాట్లాడాల్సిన విషయాలు ఏముంటాయి? నేను వెళుతున్నా గాంధీజీ. ఎవరయ్యా ఇతను? ఎంత పట్టుదలగా మాట్లాడాడు. ఆయన ఒక హరిజన నాయకుడు, మహర్ కులస్థుడు. హరిజనుడికి ఎంత పాండిత్యం, ఎంత విషయ పరిజ్ఞానం, ఎంతటి తెగింపు. అంబేద్కర్ అంటే హరిజనుల కోసం పోరాడే ఓ సద్బ్రాహ్మణుడు అనుకున్నాను. అంబేద్కర్ అనే పేరు వీరికెలా? వారి గురువు గారి పేరుని తన పేరుతో కలుపుకున్నాడు. ఓ, అలాగా. గాంధీ అంబేద్కర్ ఎవరికి ఎవరు తీసుకోరు.
లక్ష్యాలను ఏ ఒక్కరు ఎప్పుడూ వదులుకోరు. నిమ్న జాతులకు ప్రత్యేక స్థానాలని అంబేద్కర్ వద్దంటూ పట్టుదలకు పోయాడు గాంధీజీ. పరిణామాలు ఒకటొకటి పోతున్నాయి ఘర్షణకి. గాంధీ అంబేద్కర్ ఎవరికి ఎవరు తీసుకోరు. తీరా వచ్చేసింది కమ్యూనల్ అవార్డు. చట్టసభలలోన నిమ్న జాతులకు స్థానాలు. పట్టుదలకు పోయి గాంధీ పట్టెను నిరసన దీక్ష. అంబేద్కర్ ముందుంచాడు కఠినమైన పరీక్ష. పూనా ఓ యుద్ధ భూమి సృష్టించెను సునామీ. గాంధీ అంబేద్కర్ ఎవరికి ఎవరు తీసుకోరు. ఆగస్టు నెలలో బ్రిటిష్ ప్రధానమంత్రి రామ్ సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డు ప్రకటన చేశాడు. నిమ్న జాతులకు రాష్ట్ర శాసనసభల్లో ప్రత్యేక స్థానాలు లభించాయి. తమ వారి ప్రతినిధుల ఎన్నికకు 1 ఓటు, జనరల్ అభ్యర్థిని ఎన్నుకునేందుకు 1 ఓటు, నిమ్న జాతులకు 2 ఓట్లు వేసే హక్కు లభించింది. ఇది హైందవ సమాజంపై తప్పక ప్రభావం చూపిస్తుంది. నేను ఈ కమ్యూనల్ అవార్డును సమ్మతించను. హరిజనులు హిందూ సమాజంలో భాగం. వారిని వేరు చెయ్యొద్దు. హిందూ సమాజాన్ని నాశనం చెయ్యొద్దు. వెంటనే బ్రిటిష్ ప్రధానికి టెలిగ్రాములు నా నుంచి, కాంగ్రెస్ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున పంపండి. లండన్లో 2వ రౌండ్ టేబుల్ సమావేశంలో ఇదే విషయం మీద ప్రధానమంత్రి నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అని సంతకం చేసిన గాంధీజీ మాట తప్పుతున్నాడు. బ్రిటిష్ వాళ్లు మనకిచ్చిన హక్కులు కూడా దక్కనీయకుండా చేయడానికి పూనుకున్నాడు. గాంధీజీ పూనా జైల్లో కమ్యూనల్ అవార్డుకు వ్యతిరేకంగా ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు అంబేద్కర్. మన హక్కులకు వ్యతిరేకంగా తన ప్రాణాలను గాంధీజీ ఫలంగా పెడుతున్నాడన్నమాట. గాంధీజీ ఆమరణ నిరాహార దీక్షతో దేశం మొత్తం గగ్గోలు పెట్టింది. నన్ను హంతకునిగా చూస్తోంది. అంబేద్కర్ తన ధోరణి మార్చుకుని గాంధీజీ ప్రాణాలు కాపాడాలని ఒత్తిడి మొదలుపెట్టింది కాంగ్రెస్. రాజేంద్ర ప్రసాద్ లాంటి పెద్దలంతా మనమెంతో శ్రమపడి తెచ్చుకున్న హక్కులు వదులుకోవాలని గొడవ మొదలుపెట్టారు. గాంధీజీ, మీరు మా పట్ల ఎప్పుడూ నిర్దయగానే ఉన్నారు. నేను ఎప్పుడూ అలాగే కనిపిస్తాను. నా పరిస్థితి అలాంటిది. అంటరానితనంలో నువ్వు పుట్టావు. నేను అందులో పుట్టకపోయినా దానికి నేను దత్తుణ్ణి. నీది హాస్పిటల్ నర్సు సేవ, నాది కన్న తల్లి ప్రేమ. దేశమంతా నేను మిమ్మల్ని చంపడానికి పూనుకున్నానని నిందిస్తోంది గాంధీజీ. ఇదంతా మీరు ఈ నిరాహార దీక్షకు పూనుకొని మమ్మల్ని, మా హక్కుల్ని గుర్తించకపోవడం వల్లే. సూటిగా చెప్పు, నా ప్రాణాలు కాపాడాలనే కోరిక నీకుందా? మీరే మా సమస్యను చేపడితే సరిపోతుంది కదా. నీ జాతికి వచ్చిన సౌకర్యాలు నువ్వు వదులుకోవని నాకు తెలుసు. మధ్య మార్గంగా సప్రూ లాంటి నాయకులు చెప్పినట్లు ఇద్దరం రాజీ పడదాం. అణగారిన జాతుల ఒక్కొక్క సీటుకు 3 తక్కువ కాకుండా అభ్యర్థుల జాబితా తయారు చేయాలి. సవర్ణ హిందువులు
నిమ్న జాతులు కలిసి అందులో ఒకరిని ఎన్నుకుంటారు. సరేనా అంబేద్కర్? సరే, అయితే బ్రిటిష్ ప్రధానమంత్రి ఇచ్చిన దానికంటే మా వాళ్ళకి ఎక్కువ సీట్లు కావాలి. ఈ అంశంపై రిఫరెండం 5 ఏళ్ల తర్వాత జరగాలి. ఈ కొద్ది కాలం ఎలా సరిపోతుంది గాంధీజీ? కనీసం 25 ఏళ్లైనా ఉండాలి. 5 ఏండ్లకు ఒప్పుకో, లేదా నా ప్రాణాలు తీసుకో. గాంధీ సతీమణి కస్తూర్బాజీ నన్ను బ్రతిమిలాడారు. కొడుకు రామ్దాస్ గాంధీ తన తండ్రి ప్రాణాలను కాపాడాలని, రెఫరెండంపై పట్టుపట్టవద్దని కన్నీళ్లతో వేడుకున్నాడు. అటు చూస్తే గాంధీజీ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. ఆరోగ్యం క్షీణించింది. ఇటు నిమ్నజాతి హక్కులు, అటు గాంధీజీ ప్రాణం. ఆ పరిస్థితుల్లో 1932 సెప్టెంబర్ 24న పూనా ఎరవాడ జైల్లో గాంధీజీకి నాకు పూనా ఒప్పందం జరిగింది. దీనివల్ల సవర్ణులు రాష్ట్ర అసెంబ్లీలో అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు నిమ్న జాతులకు ఇవ్వవలసి వచ్చింది. నిమ్న జాతులకు 2 ఓటు హక్కులు, సవర్ణ హిందువుల్ని ఎన్నుకునే అధికారం కోల్పోయారు. నా జీవిత కాలంలో అత్యంత విషమ పరిస్థితులకు, ఒత్తిడికి గురయ్యాను. అంబేద్కర్ గుండెల్లో విషాదాన్ని మిగిల్చింది. అంబేద్కర్ 6వ ప్రాణం రమాబాయి మరణం. ఆ మహనీయుని జీవితంలో కాలం చేసిన దారుణం. వయసులో వచ్చింది, ఇంటికి దీపం అయ్యింది. భర్త కంటికి రెప్పై తాను ఎల్లవేళలా సాగింది. చదువు కోసం భర్తెడ బాసిన 4 పిల్లలు కన్ను మూసిన. అంబేద్కర్ ఆలోచనలకు ఆలంబనగా నిలిచింది. ప్రతిరోజులాగానే ఆ రోజు వచ్చింది. అంబేద్కర్ గుండెల్లో విషాదాన్ని మిగిల్చింది. ఆమె చేసిన త్యాగాలు, ఆమె చూపిన అనురాగాలు, అవిశ్రాంత పోరాట యోధునికి శక్తిని ఇచ్చే అన్నపానాలు. అతని నీడతను కానే కాదు, ఆమె అతనికి సర్వస్వం. అంబేద్కర్ సహచరిగా ఎరగదామె ఏనాడు గర్వం. ప్రతిరోజులాగానే ఆ రోజు వచ్చింది. అంబేద్కర్ గుండెల్లో విషాదాన్ని మిగిల్చింది. ఒకసారి నమస్కారం. లాహోర్లో జాత్ పాత్ తోడల్ మండల్ అనే కుల నిర్మూలన సంస్థ అని చెప్పుకునే సంస్థ ఉంది. అది
సవర్ణ హిందువులు నిర్వహించే సంస్థ. నేను చెప్పిన విషయాలు నా పోరాటం వారిని బాగా ఆలోచింపజేశాయని, పంజాబ్లో స్వతంత్ర నిమ్న జాతుల నాయకులందరినీ తమ వార్షిక సమావేశానికి ఆహ్వానించి నా అధ్యక్షతన ఆ మహాసభలు నిర్వహించబూనుకున్నామని నా వెంటపడ్డారు. అధ్యక్షుణ్ణి అన్న తరువాత అధ్యక్షోపన్యాసం ఉంటుంది కదా, దానిని నేను ముందుగా పంపిస్తే దాన్ని ప్రచురించి సభకు వచ్చిన వారందరికీ అందజేస్తామని చెప్పారు. తీరా దానిని వాళ్లకు పంపాకే తెలిసింది వాళ్లకు దాన్ని ప్రచురించే దమ్ము ధైర్యం లేవని. దానికి కొన్ని సవరణలతో మార్పులు చెయ్యాలని, అలా అయితేనే సభను పెట్టగలమని చివరకు తేల్చేశారు. మార్పులు కాదు కదా, నేను రాసిన దానిలో ఒక్క కామా కూడా మార్చను అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. వాళ్ళు మహాసభను రద్దు చేసుకున్నారు. అప్పుడొచ్చిన ఆలోచనే నా అధ్యక్షోపన్యాసాన్ని కుల నిర్మూలన అనే పుస్తకంగా మరింత అభివృద్ధి చేసి ప్రచురించాలని. ఆ పని పూర్తి చేశాను. కంగారు పడకండి, ఆ పుస్తకాన్ని మొత్తం ఇక్కడ చెప్పడం లేదు. దాని సారాంశాన్ని మాత్రమే చెబుతాను, సావధానంగా వినండి. ఒక్క వాక్యంలో చెప్పాలంటే, కుల వ్యవస్థ ఏ మత నమ్మకాల మీద నిర్మించబడిందో ఆ మత నమ్మకాలను పూర్తిగా నాశనం చేస్తే గాని కులాన్ని నిర్మూలించడం సాధ్యం కాదు. ఇది నా సిద్ధాంతం. కులానికి మనువు అనేవాడు వర్ణాశ్రమ ధర్మాల పేరిట శూద్రులని, వాళ్లల్లో అట్టడుగు వర్గాల వారు నీచకులం వాళ్లని, అంటరాని వాళ్లని పేరు పెట్టి వాళ్లని ఎలా చూడాలో, ఎన్ని రకాలుగా హింసించాలో రాశాడు. దానికి ధర్మం అని పేరు పెట్టాడు. ఏమిటా ధర్మం? తెలిసి గాని తెలియక గాని అంటరాని వారిని తాకితే మహాపాపం కనుక వాళ్లను తాకకుండా ఉండాలంటే వాళ్లను గుర్తించడానికి చేతికి నల్లతాడు కట్టుకొని తిరగాలి. కష్టపడి వాళ్ళిచ్చిన నీచమైన పనులన్నీ చేసి కొన్ని సొమ్ములు కూడబెట్టుకున్నా వాటితో మనం మంచి గుడ్డలు కొనరాదు, కట్టుకోరాదు. గాంధీజీ పుట్టిన రాష్ట్రం గుజరాత్ అహ్మదాబాద్ జిల్లాలో జామా అనే గ్రామంలో బిందెలతో నీళ్లు తెచ్చుకుంటున్నారని మన ఆడపడుచులను తరిమి తరిమి కొట్టారు సవర్ణులు. అదే గ్రామంలో ఓ నిమ్నజాతి సోదరుడు బంధువులకు తన ఇంట్లో పెట్టిన విందు భోజనంలో నెయ్యి వడ్డించాడని తింటున్న వాళ్ల మీద దాడి చేసి అన్నంలో మన్ను పోశారు. అందినంత మందిని చితక్కొట్టారు. నిమ్నజాతి వాళ్లు నెయ్యి వేసుకొని అన్నం తింటే వాళ్ళకి నామర్ద అట. ఈ రెండు ఘటనలు మన వాళ్ల చరిత్రలో చాలా చిన్నవి. కులం నచ్చిన పని చేసుకోనివ్వదు, నచ్చినట్టు బతకనివ్వదు. కుల వ్యవస్థ జాతిరీత్యా విభజించడం లేదు, ఒకే జాతిలోని ప్రజలను సాంఘికంగా విభజిస్తుంది. కుల వ్యవస్థ ప్రకృతి విరుద్ధమైన కృత్రిమ వ్యవస్థ. అలాంటి కులం పుట్టుక మీద ఆధారపడింది. వర్ణం అర్హతలను బట్టి ఆధారపడి ఉండేది. వర్ణాలు 4 అంటారు. మరి 4 వర్ణాల నుంచి 4000 కులాలుగా ఎవరు విడగొట్టారు? ఎందుకు విడగొట్టారు? ఏ శాస్త్రమైనా, ఏ వేదమైనా ఈ విషయం చెప్పిందా? ఈ కులాలన్నింటినీ మతమనే చట్రంలో బిగించారు. మతానికి మూలం శాస్త్రాలు, వేదాలు అని బుకాయించారు. అందుకనే శాస్త్రం పేరిట, దేవుని పేరిట సాగే దుర్మార్గాన్ని అంతం చెయ్యాలి. మన జీవితాల మీద వాటి అధికారాన్ని ధ్వంసం చెయ్యాలి. కుల వ్యవస్థ ఓ నిచ్చెన మెట్ల దొంతర. కులం ఎంత పై అంతస్తుదైతే అన్ని ఎక్కువ హక్కులుంటాయి, ఎంత తక్కువ అంతస్తుదైతే అన్ని తక్కువ హక్కులుంటాయి. ఇక్కడ సోషలిస్టుల గురించి కూడా ఓ మాట చెప్పాలి. మీరు చెప్పే విప్లవానికి ముందే కులాన్ని ఢీకొనకపోతే విప్లవాల తరువాతైనా మీరు దానితో తలపడక తప్పదు. నువ్వు ఏ దిక్కుకు తిరిగినా సరే దారికి అడ్డంగా నిలబడే వెనుభూతమే ఈ కుల వ్యవస్థ. ఆ భూతాన్ని చంపి పారేస్తే తప్ప నువ్వు రాజకీయ సంస్కరణ గాని, ఆర్థిక సంస్కరణ గాని సాధించలేవు. ఎందుకంటే కుల వ్యవస్థ శ్రమ విభజనే కాదు, శ్రామికుల విభజన కూడా. కులం అనేది కొన్ని మత విశ్వాసాల కారణంగా ఏర్పడిన వ్యవస్థ. మరి దానిని నిర్మూలించాలంటే శాస్త్రాలను, పురాణాలను అధికార చట్టం ద్వారా రద్దు చెయ్యాలి. మత ఆచారత్వాన్ని రద్దు చెయ్యాలి. ఏ కులపోడైనా మతాచార్యుడయ్యే అవకాశం ఉండాలి. అందుకు గవర్నమెంటే పర్మిట్లు ఇవ్వాలి.
వారు ప్రభుత్వానికి విధేయుడై ఉండాలి, ప్రభుత్వం ప్రజలకు విధేయంగా ఉండాలి. కులాన్ని నిర్మూలించడం అంటే భౌతికపరమైన అడ్డంకిని తొలగించడం కాదు, మన భావాల్లో మార్పులు సాధించడం. కుల నిర్మూలనకు వర్ణాంతర వివాహాలు ఒక పద్ధతి. మన్నించాలి. చివరగా ఒక్క మాటతో ముగిస్తాను. సృష్టి ధర్మంలో ఏది స్థిరమైంది కాదు, ఏది శాశ్వతమైంది కాదు, ఏది సనాతనమైంది కాదు. ప్రతిదీ మారుతున్నది. వ్యక్తికి గాని సమాజానికి గాని మార్పే జీవిత ధర్మం. ఓ మనువాదులారా, ఇది మీ చెవికెక్కుతుందా? ఎక్కదని నాకు తెలుసు. మీతో పోరాడి పోరాడి అలసిపోయి చివరకు నేనే బౌద్ధ మతంలో చేరాను. నాతో పాటు లక్షల మంది చేరారు. స్వాతంత్ర్యం వచ్చి ఎన్నో దశాబ్దాలు గడిచిపోయాయి. కుల దోపిడీ రూపం మారిందే తప్ప ఆ దోపిడీ ఇంకా కొనసాగుతూనే ఉంది. అందుకే ఈ 4 మాటలు. ఆగండి, నా వేదన ఇంకా పూర్తి కాలేదు. స్వాతంత్రం సిద్ధించాక పాలన ఎట్లా సాగాలి, అందుకు తగిన రాజ్యాంగం తప్పక మనకు కావాలి. స్వాతంత్రం సిద్ధించాక పాలన ఎట్లా సాగాలి, అందుకు తగిన రాజ్యాంగం తప్పక మనకు కావాలి. అందుకోసమే ఏర్పడాలి రాజ్యాంగ పరిషత్. రాష్ట్రాలు అసెంబ్లీలే ఎన్నుకోవాలి దానిని. మహారాష్ట్రలో అంబేద్కర్కు అడ్డుపడింది కాంగ్రెస్. బెంగాల్ ముస్లిం లీగు సాయంతో అంబేద్కరు చేరను పరిషత్. స్వాతంత్రం సిద్ధించాక పాలన ఎట్లా సాగాలి, అందుకు తగిన రాజ్యాంగం తప్పక మనకు కావాలి. బెంగాల్ విభజనతో అంబేద్కర్ సభ్యత్వం పోతే జరిగిన తప్పును దిద్దుకున్నది ఆనాడు బొంబాయి. రాజ్యాంగ పరిషత్ సభ్యునిగా ఢిల్లీ చేరెను అంబేద్కర్. న్యాయ శాఖ మంత్రిగా అంటరాని వాడెన్నికయ్యను. స్వాతంత్రం సిద్ధించాక పాలన ఎట్లా సాగాలి, అందుకు తగిన రాజ్యాంగం తప్పక మనకు కావాలి. పేరుకు 7గురున్నా గాని ఒక్కరిపైనే పెనుభారం. రాజ్యాంగాన్ని రచయిస్తూ మరిచిపోయను నిద్రాహారం. 5 నెలల్లో పూర్తి చేశాడు భారత రాజ్యాంగం. అంటరాని వాడధ్యక్షతలో భారత రాజ్యాంగం. స్వాతంత్రం సిద్ధించాక పాలన ఎట్లా సాగాలి, అందుకు తగిన రాజ్యాంగం తప్పక మనకు కావాలి. ఎన్ని పరిమితులు ఎన్నడ్డంకులు, అడుగు అడుగున శల్యులు ఎందరో. ఎన్ని పరిమితులు ఎన్నడ్డంకులు, అడుగు అడుగున శల్యులు ఎందరో. విద్యా ఉపాధి పాలనలో నిన్న జాతులను భాగం చేస్తూ ప్రాతినిధ్యాన్ని సాధించాడు, ఆత్మగౌరవం నిలబెట్టాడు. ప్రాతినిధ్యాన్ని సాధించాడు, ఆత్మగౌరవం నిలబెట్టాడు. మాతృదేవతని పలుకులగాని ఎవ్వరు ఆమెకు ఆస్తిలో హక్కు. మాతృదేవతని పలుకులగాని ఎవ్వరు ఆమెకు ఆస్తిలో హక్కు. అంబేద్కర్ పంతం పట్టాడు, రాజ్యాంగం కావాలి ఆమెకు దిక్కు. హిందూ కోడ్
వాకిలు పెట్టాడు. మగాడి సాటిగా స్త్రీ ఉండాలని మాతృదేవతని పలుకులే గాని ఇవ్వరు ఆమెకు ఆస్తిలో హక్కు. హేళన చేశారు, ఎంతగానో బెదిరించారు. ప్రభుత్వం పారిపోయింది, చట్టం కాస్త వీగిపోయింది. అతివకు జరిగిన ద్రోహంతో మంత్రి పదవి వదిలేశాడు. మహిళా పక్షపాతిగా తాను చిరస్థాయిగా వెలుగొందాడు. మహిళా పక్షపాతిగా తాను చిరస్థాయిగా వెలుగొందాడు. నా కృషి వల్ల, జరిగిన పోరాటాల వల్ల నిమ్న జాతులలో కొందరికి, అది చదువుకున్న వారికి మేలు జరిగింది. మరి గ్రామాలలో ఉన్న కోట్లాది మంది పేదలకి, నిరక్షరాస్యులకి ఏం లాభం జరుగుతోంది? దారిద్ర్యం దుర్మార్గమైనది. అది మన ఆత్మగౌరవాన్ని, అభిమానాన్ని, ఆలోచనా శక్తిని, మర్యాదను మంటగలుపుతుంది. దేశానికి స్వతంత్ర్యం వచ్చి ఎన్నో దశాబ్దాలు గడిచిపోయాయి. ఇంకా కోట్లాది మంది పట్టెడు మెతుకులు లేక, మూరెడు గుడ్డ లేక అల్లాడిపోతున్నారు. ఇలాంటి దేశం కోసమేనా మనమంతా కలలు కన్నది? నేనానాడే స్పష్టంగా రాశాను. సాంఘిక సమానత్వం కోసం కుల నిర్మూలన, ఆర్థిక సమానత్వం కోసం భారీ పరిశ్రమలన్నీ జాతీయం చెయ్యాలి. నిరుద్యోగాన్ని రూపుమాపాలి. వ్యవసాయం ఉమ్మడి వ్యవసాయ క్షేత్రాలలో ప్రభుత్వమే పరిశ్రమగా నిర్వహించాలని. అప్పుడే అందరికీ అన్ని సమాన అవకాశాలు కులం పేరుతోనో మతం పేరుతోనో నిరాకరించే పరిస్థితులు పోతాయని. అలా జరిగిన నాడు రిజర్వేషన్లు అక్కర్లేదని చెప్పాను. కానీ ఏం జరుగుతోంది? రిజర్వేషన్లంటూ మనల్ని ఆడిపోసుకోవడమే తప్ప అసలు గవర్నమెంట్ కొలువులు ఎక్కడున్నాయి? లక్షల్లో బ్యాక్లాగ్ పోస్టులున్నా వాటిని నింపరు. ఇక పెరిగిపోతున్న ప్రైవేటు రంగంలో అసలు మన ప్రాతినిధ్యమే లేకుండా చేస్తున్నారు. ప్రైవేటు వాళ్లకి భూములు ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, రోడ్లు ఇస్తున్నాం, పన్నులు లేకుండా చేస్తున్నాం. ఇంతగా ప్రభుత్వం చేస్తే వాళ్ళు రాజ్యాంగ హక్కుగా ఉన్న రిజర్వేషన్లు మాత్రం అమలు చేయరు. ఎంతకాలం మనల్ని సామాజికంగా, ఆర్థికంగా సమానత్వానికి దూరం చేస్తారో అంతకాలం మన రాజకీయాలు, మన ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోతాయి. వివక్షత, అణచివేత అలాగే కొనసాగిస్తే ఆ అసమాన సమాజాన్ని అణగారిన వర్గాలు తప్పకుండా కూల్చేస్తాయి. అందుకనే ప్రైవేటు రంగంలో కూడా రాజ్యాంగం ప్రకారం మన ప్రాతినిధ్యం లెక్క ప్రకారం అమలు కావాల్సిందే. దేశాభివృద్ధిలో పరిశ్రమలు, ప్రభుత్వ రంగం కీలకం. అవి నడవాలి అంటే కార్మికులు మరింత కీలకం. 14 గంటల గొడ్డు చాకిరీ చేసే కార్మికులకు 8 గంటల పనిదినం, యూనియన్లు పెట్టుకునే హక్కు, వాటికి చట్టబద్ధత, కనీస వేతనాలు, ప్రావిడెంట్ ఫండ్, ఆరోగ్యం, మాతా శిశు సంరక్షణ, ప్రసూతి సెలవులు లాంటి 40 చట్టాలు కార్మికుల రక్షణ, సంక్షేమం కోసం అమల్లోకి తెచ్చారు. వాటన్నిటినీ ఈ రోజు తీసేస్తున్నారు. యూనియన్లకున్న రక్షణలను మార్చేశారు. 12 గంటల పని చట్టబద్ధంగా రుద్దుతున్నారు. సంప్రదింపుల చట్టాన్ని రద్దు చేశారు. వేతనం హక్కుగా కాకుండా చేస్తున్నారు. ఉద్యోగ భద్రత లేదు. రకరకాల పేర్లతో కార్మికుల్ని విడగొట్టి యజమానుల దయాదాక్షిణ్యాలకు వదిలేస్తున్నారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనం విగ్రహాలకు ఖర్చు పెట్టి నిరుపయోగంగా జాతికి అంకితం చేస్తూ దేశాభివృద్ధికి వెన్నెముక లాంటి ప్రభుత్వ రంగాన్ని, లక్షల కోట్ల దేశ సంపదను కారు చౌకగా తమ అస్మదీయులకు తెగనమ్ముతున్నారు. నా దేశం ఎటువైపు వెళుతుందో అని భయమేస్తుంది. వ్యవసాయ కార్మికుడు, పారిశ్రామిక కార్మికుడు, క్యాజువల్ లేబర్ అనే తేడా లేకుండా అందరినీ సమాన దృష్టితో చూడాలి. ఆహారం, ఇల్లు, ఆరోగ్యం, విద్య, కుటుంబం, విశ్రాంతి, వినోదం, వికాసం, భద్రత అన్నింటా ఉన్నతమైన జీవన ప్రమాణాలతో వేతనాలు శాస్త్రీయంగా అమలు చేయాలి. భూమి మీద ఎవ్వరికీ హక్కుండకూడదు. అలాగే భూమి లేని వాడంటూ ఎవ్వరూ ఉండకూడదు. రత్నగిరి, సతారా,
నాసిక్ ప్రాంతాలలో ఖోటీ పద్ధతికి వ్యతిరేకంగా ఎన్నో రైతాంగ పోరాటాలు సాగించి ఎన్నో విజయాలు సాధించాం. నేడు వ్యవసాయం గిట్టుబాటు కాక, సరైన రేటు రాక అప్పుల పాలై లక్షల మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతుల్ని, వారి బ్రతుకుల్ని నల్ల చట్టాల ద్వారా గుత్త పెట్టుబడిదారులకు బలి చేస్తున్నారు. ఇదా రైతు రాజ్యం? ఇన్ని దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ బీసీలకు రాజ్యాంగబద్ధ రిజర్వేషన్లు ఇంకా దక్కలేదు. విద్యాపరంగా, సాంఘిక పరంగా ఏ కులాలు ఎవరెవరు వెనుకబడ్డారో లెక్కలు తెంచాలి. విద్యలో, ఉద్యోగాల్లో ఆర్థిక, రాజకీయపరమైన ప్రవేశాన్ని, భద్రతను కల్పించాలి. బీసీ జనాభా ప్రాతిపదికపై అన్ని రాజ్యాంగ రక్షణలు వారు పొందాల్సిందే. సమాజంలో సగం మంది మహిళలు. వారికి పురుషులతో సమంగా పెళ్లి, విడాకులు, వారసత్వపు ఆస్తి హక్కు ఉండాలి. వాళ్లు మైనర్లుగా ఉన్నప్పుడు సంరక్షణ కోసం విప్లవాత్మకమైన హిందూ కోడ్ చట్టం కోసం పార్లమెంటులో పోరాడారు. ఆధిపత్య, అహంకార, మనువాద వర్గాలు ఆ బిల్లును ఓడించాయి. నేను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి చట్టసభల్లోనూ బయట విశాల ప్రపంచంలో ఎడతెరిపిలేని నా పోరాటాల ఫలితంగా సమగ్ర చట్ట రూపేణా కాకుండా మినహాయింపులతో ముక్కలు ముక్కలుగా చట్టాలు తెచ్చారు. 33% రిజర్వేషన్లు అంటూ మాటలు చెప్పడమే తప్ప వీళ్లకు చట్టం చేయడానికి అనేక దశాబ్దాలు గడిచిపోయాయి. ఈ చట్టాన్ని అమలు చేయడానికి ఇంకెన్ని దశాబ్దాలు పడుతుందో వేచి చూడాలి. పాలనలోనూ, విధాన నిర్ణయాలు చేయడంలోనూ మహిళలను రానియకుండా అణచివేస్తున్నారు. ఎక్కడ చూసినా అత్యాచారాలు, అఘాయిత్యాలు, అణచివేతలు. ఏటికేడు పెరగడమే తప్ప తగ్గింది లేదు. ఎంతకాలం ఇలా? కేవలం నిమ్న జాతుల ప్రతినిధిగా నన్ను మార్చేసి దేశం మొత్తం గురించి నేను కన్న కలల్ని, వేసిన ప్రణాళికల్ని, చేసిన ప్రతిపాదనల్ని కాలగర్భంలో కలిపేశారు. నేనేనాడు నా బొమ్మలు పెట్టాలని కోరుకోలేదు. అందరికీ ఇంత అన్నం పెట్టాలని కోరుకున్నాను. నా జయంతులు, వర్ధంతులు అంటూ 2 రోజులు జరిపేసి 363 రోజులు అణగారిన వర్గాలను మరచిపోతున్నారు. ఈ దేశంలో పట్టభద్రులకి, ఆస్తులుండి ట్యాక్స్ పే చేసే వారికి, ఆధిపత్య వర్గాలకు మాత్రమే ఓటు ఉండాలి అన్నారు. ఈ అహంకార వర్గాలకు వ్యతిరేకంగా పోరాడి వయోజనులందరికీ ఓటు హక్కును సాధించారు. ఒక మనిషికి ఒక ఓటు, అది ఉండబట్టే మనలను మనుషులుగా చూస్తున్నారు. కొన్నైనా ఫలాలను అందిస్తున్నారు. 5 ఏళ్లకొక్కసారైనా పలకరిస్తున్నారు. అలాంటి పవిత్రమైన ఓటును మీరమ్ముకుంటే బానిసత్వం, దానిని నమ్ముకుంటే అధికారం. నేను కోరుకున్నది కుల నిర్మూలన మాత్రమే కాదు, రాజ్యాధికారం కూడా. అందుకు 85% ఉన్న బహుజనులంతా ఏకం కావాలి. మైకులు, పేపర్లు, టీవీలు ఎక్కడ చూసినా నా పేరే కనిపిస్తుంది. రాజ్యాంగం రాశాడు, అంటరానితనంపై పోరాడాడు అని. అది విని విని విసుగెత్తి మీ దగ్గరకు వచ్చాను ప్రజలారా. రాజ్యాంగం అంటే మనువాదం కాదు. రాజ్యాంగం అంటే అందరికీ సమాన అవకాశాలు, అందరికీ సమాన గౌరవాలు, విద్య, వైద్యం, ఉపాధికి రక్షణ, భావ ప్రకటన స్వేచ్ఛ, జీవించే హక్కు, సంఘ స్వేచ్ఛ, ఒక మనిషికి ఒక ఓటు. రాజ్యాంగం ముందు అందరూ సమానమే. ఆశ్రిత పక్షపాతానికి, అవినీతికి తావులేని స్వచ్ఛమైన పరిపాలన. విశ్వాసాలు వ్యక్తిగతాలు. పాలనలో మతానికి స్థానం లేదు. అన్ని మతాలకు సమాన దూరంలో ఉండాలి. కులం పేర, మతం పేర ఆధిపత్యానికి తావివ్వనిదే ఈ రాజ్యాంగం. భిన్నత్వంలో ఏకత్వమే రాజ్యాంగ స్ఫూర్తి. మతపరంగా, భాషాపరంగా ఎవరైతే మైనారిటీలుగా ఉన్నారో వారు ఎంత స్వేచ్ఛగా, భద్రతగా ఉంటారో అదే ప్రజాస్వామ్యానికి నిజమైన కొలత, ప్రమాణం. ఈరోజు ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు ఎవరైనా కానివ్వండి, వివక్షతతో మగ్గిపోతున్నామని భయపడిపోతున్నారు. తమ బతుకులు ఏమవుతాయోనని తల్లడిల్లిపోతున్నారు. రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛ వారికి ఉరితాడు అవుతున్నదేమోనని వణికిపోతున్నారు. వారిని మనం భారతీయులుగా చూడాలి, గౌరవించాలి. ఆ రోజుల్లో
ఒక దేశభక్తి గేయం విశేషంగా ప్రచారంలో ఉంది. హిందూ, ముస్లిం, సిక్కు, ఇసాయి, భారత మాతకు చార్ సిపాయి అన్న పాట గుర్తుకొస్తోంది. ఇది భారతీయత అంటే. మెజార్టీ ప్రభుత్వాలు ఉండవచ్చు, కానీ ఆ ప్రభుత్వాలు కమ్యూనల్ ప్రభుత్వాలుగా మారిపోతే చాలా ప్రమాదకర పరిస్థితులు దాపురిస్తాయి. ప్రజలారా, మీ అందరి పక్షాన ఈ వేదిక మీద ఉన్న పార్టీల పెద్దలందరినీ సూటిగా అడుగుతున్నా, దేశాభివృద్ధి కోసం నేను ప్రతిపాదించిన ప్రణాళికల్ని అమలు చేస్తారా? నేను చెప్పింది మీరు చేస్తారా? అది పోనీ ఇందాక నేను చెప్పిందంతా మీరు చేస్తారా? అవి ఏమంత చిన్న విషయాలు కావు. ప్రజలారా, నా విగ్రహాలు పెట్టినా, నా సిద్ధాంతాలు చదివినా, ఆచరించినా మీరు చెయ్యాలి. చెప్పండి, నా ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేవారెవరు? ఉంటే ధైర్యంగా ముందుకు రండి. మేమున్నాం అంబేద్కర్ సాబ్, మేమున్నాం. బాబా మేమున్నాం. ఇప్పుడు చెప్పండి, రాజ్యాంగం రాసి నిమ్న జాతులకు రిజర్వేషన్లు కల్పించడమేనా నేను చేసింది? లేదు బాబా, ఇన్నాళ్ళు మేము అదే భావంలో ఉన్నాం. మమ్మల్ని క్షమించండి. ఈ దేశం కోసం మీరు ఎంతో చేశారు. మీరు ఈ సువిశాల భారత జాతికి ముద్దు బిడ్డ. ఈ దేశానికి అన్నీ ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక యువకులున్న దేశం మనదే. మనం తలుచుకుంటే ఈ దేశం బంగారు భారతదేశం అవుతుంది. అంతరమేరుగాని స్వాతంత్రానికి కులమత భేదం దరికి చేరని. అంతరమేరుగాని స్వాతంత్రానికి కులమత భేదం దరికి చేరని. ఆధిపత్యాలు వివక్షతలు దుంపనాశనం చేసే వరకు అందరికన్నీ అంతటా దక్కేదాకా పోరాటం. అంబేద్కర్ మా గుండె చెప్పుడై, అంబేద్కర్ మా స్ఫూర్తి ప్రదాతై. కదిలింది మా యువత నిర్మించగ సుందర భవిత. 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 ప్రియమిత్రులారా,